హాయ్ అండి. నమస్తే. నేను మీ మానస. వెల్కమ్ బ్యాక్ టు M&M's క్రేజీ కిచెన్. ఈరోజు మన కిచెన్‌లో డయాబెటిక్ పేషెంట్స్ కోసం జొన్న పిండితో వడియాలు పర్ఫెక్ట్‌గా పక్కా కొలతలతో ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూపించబోతున్నాను. వడియాలైతే చాలా బాగా కుదిరాయండి. వీటిని 1 ఇయర్ వరకు కూడా స్టోర్ చేసుకోవచ్చు. టేస్ట్ కూడా సూపర్ ఉంది. సో, జొన్న పిండి వడియాల కోసం ఫస్ట్ ఒక బౌల్ తీసుకొని అందులోకి 1 కప్ వరకు జొన్న పిండి తీసుకోండి. ఈ జొన్న పిండి షాప్‌లో కొన్నదైనా పర్వాలేదు, ఇంట్లో ఆడించుకున్నదైనా పర్వాలేదండి. ఇప్పుడు జొన్న పిండి తీసుకున్న కప్‌తోనే ఒక కప్పు వాటర్‌ని కొద్ది కొద్దిగా వేసుకుంటూ ఉండలు లేకుండా కలపండి. చూడండి ఈ విధంగా క్రీమీ టెక్స్చర్ వచ్చిన తర్వాత ఇంకొక కప్ వాటర్ యాడ్ చేసుకొని కలపండి. బ్యాటర్ అయితే ఈ విధంగా పల్చగా కలిపిన తర్వాత పక్కన పెట్టేసుకోండి. ఇప్పుడు స్టవ్ మీద అడుగు మందం గల గిన్నె గానీ, లేకపోతే కుక్కర్ ప్యాన్ గానీ తీసుకొని పిండి కొలిచిన కప్‌తోనే 6 కప్పుల వరకు వాటర్ యాడ్ చేసుకోండి. ఇప్పుడు ఇందులో మీ రుచికి తగినంత సాల్ట్ యాడ్ చేసేసుకొని, మూత పెట్టి మంటని హై ఫ్లేమ్‌లోకి టర్న్ చేసుకొని వాటర్‌ని బాగా బాయిల్ చేసుకోండి. వాటర్ ఇలా మరుగుతున్నప్పుడు మనం పక్కన పెట్టుకున్న ఈ జొన్న పిండిని ఒకసారి కలిపి, ఇప్పుడు మంటని లో ఫ్లేమ్‌లో ఉంచి ఒక చేత్తో పిండిని వేస్తూ, మరొక చేత్తో ఇలా కలుపుకుంటే మనకి ఉండలు కట్టకుండా ఉంటాయి. ఇప్పుడు మంటని లో ఫ్లేమ్‌లోనే ఉంచి కంటిన్యూయస్‌గా 2, 3 నిమిషాల పాటైనా కలుపుతూ ఉడికించాలి. ఆ తర్వాత మంటని మీడియం ఫ్లేమ్‌లో పెట్టి 5 నిమిషాలు, ఆ తర్వాత మధ్య మధ్యలో కలుపుకుంటూ 7-8 నిమిషాల పాటు లో ఫ్లేమ్‌లో ఉడికించాలి. చూడండి మనకి పిండి కన్సిస్టెన్సీ అయితే ఈ విధంగా వస్తుందనమాట. ఇప్పుడు ఇందులో 2 టీ స్పూన్స్ వరకు జీలకర్ర, 2 టీ స్పూన్స్ నువ్వులు వేసుకోండి. నువ్వులైతే ఆప్షనల్ నచ్చితే వేసుకోండి లేకపోతే స్కిప్ చేయొచ్చు. ఇంకా మీ కారానికి తగినట్టుగా 3, 4 పచ్చిమిర్చి పేస్ట్, అలాగే అర టేబుల్ స్పూన్ వరకు చిల్లీ ఫ్లేక్స్ వేసుకొని కలపండి. చిల్లీ ఫ్లేక్స్ కూడా ఆప్షనల్ అంతేనండి. నచ్చితే వేసుకోవచ్చు లేకపోతే లేదు. ఇప్పుడు పిండంతా ఒకసారి కలిపేసి స్టవ్ ఆఫ్ చేసుకోండి. వడియాలకైతే ఎండలో కష్టపడకుండా ఇంట్లో ఇలాంటి పాలిథీన్ షీట్ గానీ, లేకపోతే మ్యాట్లుంటాయి కదండీ! ఆ మ్యాట్లైనా వేసుకోండి. అలాగే ఒక కాటన్ చీరని తీసుకొని శుభ్రంగా తడిపేసి, ఎక్కడ నుడతలన్నవి లేకుండా ఈ కవర్ పైన వేసుకోండి. సో, ఇప్పుడు మనం రెడీ చేసి పెట్టుకున్న ఈ వడియాల బ్యాటర్‌ని ఒకసారి కలిపి, ఆ తర్వాత వడియాలనైతే ప్రిపేర్ చేసుకోవాలి. వడియాలు పెట్టిన తర్వాత వాటిని స్ప్రెడ్ చేయకుండా అలాగే వదిలేయండి. అలాగే ప్రతి 2, 3 వడియాలకి ఒకసారి పిండిని కలిపి, ఆ తర్వాత మీరు వడియాలు పెట్టారంటే ఎక్కడ ఉండలన్నవి ఫార్మ్ అవ్వవు. వీటిని ఒక రాత్రంతా అలాగే వదిలేసి, తర్వాత రోజు ఎండలో పెట్టారంటే సాయంత్రానికి చక్కగా ఎండిపోతాయి. ఇప్పుడు వీటిని తీయడానికి వీడియోలో చూపిస్తున్నట్లు క్లాత్‌ని రివర్స్‌లోకి మడిచి కొద్దిగా వాటర్‌ని జల్లండి. ఆ తర్వాత క్లాత్‌ని ఇలా 2 వైపులా బిగించారంటే మీకు వడియాలు ఎక్కడ విరిగిపోకుండా చక్కగా ఈజీగా వచ్చేస్తాయండి. సో, ఇదే విధంగా మిగిలిన వడియాల పైన కూడా వాటర్‌ని జల్లేసుకొని క్లాత్‌ని ఇలా బిగించారంటే వడియాలు ఈజీగా వచ్చేస్తాయండి. ఇప్పుడు ఒక చాట మీద గానీ, ప్లేట్‌లో గానీ వీటిని ఇలాగా రివర్స్‌లో ప్లేస్ చేసుకోండి. వీటిని ఎండలో ఒక 3 రోజుల పాటు పెట్టుకున్నారంటే కంప్లీట్‌గా ఎండిపోతాయండి. ఆ తర్వాత స్టోర్ చేసుకోవడమే. వడియాలు చక్కగా వేగాలంటే నూనె బాగా కాగి ఉండాలండి. సో, వేసిన వెంటనే చక్కగా వేగిపోతాయి. కలర్ కూడా మారిపోవు. ఇంతేనండి ఈజీగా అందరూ ఇష్టంగా తినే జొన్నపిండి వడియాలు. మీరు కూడా తప్పకుండా ట్రై చేసి మీకు ఈ రెసిపీ ఎలా వచ్చిందో మాకు కామెంట్స్‌లో షేర్ చేయండి.